మాధవా మాధవా మా బయటికి వెళ్ళేస్తానమ్మా. అలాగే. ఏంటన్నయ్య? రేయ్ ఒకసారి మన ఇంటికి వెళ్ళొద్దాం పద. అదేంటన్నయ్య, ఒకరోజు ఆగమని చెప్పాను కదా, మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్దాం అంటావేంటి? తర్వాత వెళ్దాంలే. ఇంటి పనులు జరుగుతున్నాయన్నావు కదా, అసలు ఎంతవరకు వచ్చినాయో చూసొద్దాం ఒకసారి పద. అంటే ఆ పనులు జరిగే చోటుకి నువ్వు రావటం ఎందుకన్నయ్య? ప్రశాంతంగా ఇంట్లో ఉండు, పనవగానే వాళ్లే ఫోన్ చేస్తారు, అప్పుడు మనం వెళ్దాం. అవునరా, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో, పనులు ఎంతవరకు వచ్చాయో చూడాలి కదా. అలా వదిలేస్తే ఎలా? ఆ ఇంటికి వెళ్దామంటే వద్దంటున్నావు, కనీసం చూడ్డానికి కూడా వెళ్ళకూడదా? ప్లీజ్ అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్య. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి చూడడం అంత అవసరమారా? ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉండరా, తర్వాత వెళ్ళొచ్చు కదా. అవునరా, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నా మాట విను. అవును బావా, మనం తర్వాత వెళ్దాంలే. ఏంటి మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా? ఎందుకు నన్ను మన ఇంటికి వెళ్లకుండా ఆపాలని చూస్తున్నారు? అసలు ఏమైంది ఆ ఇంటికి? నిజం చెప్పండి, అక్కడేమైనా జరిగిందా? ఆ రుద్రాణి వాళ్ళు మన ఇంటిని ఆక్రమించుకున్నారా? చచ్చా, అదేం లేదన్నయ్య. మరేం లేనప్పుడు ఎందుకురా భయపడుతున్నారు? ఎందుకు నన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు? ఎందుకురా అంత కోపం? నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను తప్పితే అక్కడేదో ఇబ్బంది ఉందని కాదు. నా ఆరోగ్యానికి ఇబ్బంది అయితే నేను లోపలికి వెళ్ళను, రోడ్డు మీద నిలబడే చూస్తాను, సరేనా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఎరా, నువ్వు నన్ను తీసుకువెళ్తావా లేదా నన్నే వెళ్ళమంటావా చెప్పు. అన్నయ్య అది సరే వద్దులేరా, నేనే వెళ్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. అన్నయ్య ఆగనే. సరే అన్నయ్య, వెళ్దాం అన్నయ్య. మధ్యాహ్నం వెళ్దాంలే. మధ్యాహ్నం కాదు, ఇప్పటికిప్పుడే వెళ్ళాలి. లేదురా, మీరందరూ కలిసి నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. ఒకసారి ఆ ఇంటికి వెళ్తే గానీ విషయం ఏంటో తెలీదు. లేదులే అన్నయ్య, వెళ్దాం. నేను తీసుకెళ్తాను, ఉండు, బైక్ తీసుకొస్తాను. ఆన్ చేయకుండా కిక్ కొడితే ఎలా స్టార్ట్ అవుతుందిరా? చూసుకోలేదా? ఇప్పుడు వాడు ఆ ఇంటికి వెళ్ళాడు అంటే ఇంకేమైనా ఉందా? ఆ ఇంటిని రాక్షసి ఆక్రమించుకుందని తెలిసిపోతుంది. అది తట్టుకోలేక వీడు మళ్ళీ ఎక్కడో కోమాలోకి వెళ్ళిపోతాడోనని భయంగా ఉందమ్మా. త్వరగా పోనీ. బావగారు ఒక్క నిమిషం. మీరు ఇవాళ కాదులే బావగారు, రేపు వెళ్ళండి. అదే ఈ రోజుకి ఏమైంది అని అంటున్నాను. మీరెవరు ఏం చెప్పినా వినేది లేదు. బయలుదేరాం కదా, వెళ్ళనివ్వండి. రేయ్ నువ్వు పదా. బావగారు, ఈరోజు అలేఖ్యని హాస్పిటల్లో చెక్ చేయించాలి.
ఇదేంటి నిన్నిలా ఇరికిస్తుంది? హాస్పిటల్కా? అవును బావగారు, తను గర్భవతి అయ్యాక హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు కదా, అందులోనూ మొదటి చెకప్ భర్తగా మీరు దగ్గరుండి తీసుకువెళ్తే బాగుంటుందని. అలాగే మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అది అంటే మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా బావగారు, మిమ్మల్ని అడగచ్చో లేదో అని మిమ్మల్ని అడగలేక నాతో చెప్పింది. సరే లక్య, ముందు ఒకసారి ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. అలాగే. లేదు లేదు బావగారు, ఇప్పుడు 9 గంటలకి డాక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. మన ఇంటికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ముందు తన ఆరోగ్యం ముఖ్యం కదా. అందులోనూ మొదటి కాన్పు, టైం టు టైం టెస్ట్లు చేయించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ మీకు తెలియదని కాదు చెప్తున్నాను. భూమి చెప్పింది కూడా నిజమే కదరా. మన ఇంటికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలని తనని అశ్రద్ధ చేస్తే ఎలా? పైగా 9 గంటలకే అపాయింట్మెంట్ అంటుంది. ముందు అలేఖ్యం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు, వచ్చాక ఆ ఇంటికి వెళ్దువు గానిలే. సరే అక్క. అలేఖ్య, త్వరగా రెడీ హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎలా? నేను ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం తెలిసిపోతుంది. ఈ భూమి ఏంటి నన్ను ఇలా ఇరికించింది? బావని ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా చేయటానికి నన్ను బలి చేయాలా? ఏంటే నీ పరిస్థితి రాను రాను ఊబిలోకి ఇరుక్కుపోతున్నట్టుంది. మాట్లాడవేంటే? ఆ రోజేదో ఆపద్ధర్మానికి తల్లిని కాబోతున్నానని కడుపు అడ్డం పెట్టుకున్నావు. ఇప్పుడు రాఘవే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటున్నాడు. అదే జరిగితే హాస్పిటల్లో నిజం తెలియకుండా ఉంటుందా? ఎంతకాలం నువ్వు వాడింది నాటకమని అందరికీ అర్థం కాకుండా ఉంటుందా? అమ్మా, అసలే టెన్షన్తో చేస్తున్నాను. నువ్వింకా నన్ను విసిగించకు. విసిగించడం ఏంటే? ఏదో ఒకటి చెయ్యాలి కదా. లేదంటే మనం ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరుగుతుంది. మన ఇద్దరిని విసిరి బయట వేస్తారు. ఆ రోజు మనల్ని కాపాడుకోవటానికి లేని ప్రెగ్నెన్సీని అడ్డం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఇదే సమస్య ఎలా ఉంది?